మొంతా తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, సూర్యాపేట, ఇటు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి కూడా భారీగా వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా వరంగల్, హన్మకొండ, నార్ కర్నూలు, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలో అయితే తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఈ జిల్లాలో అయితే భారీ వర్షపాతం అయితే నమోదైంది. ముఖ్యంగా హన్మకొండ, వరంగల్ జిల్లాలో అయితే అత్యధిక వర్షపాతం నమోదైనట్లయితే అధికారులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, వరంగల్లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 41.9 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం నమోదైనట్లయితే అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ నగరంలో అయితే ఇప్పటికి కూడా చాలా కాలనీలు కూడా నీటిలో ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మూలుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలో ఇప్పటివరకు ఆ నీళ్ళు అయితే ఇళ్లలో ఇప్పటి వరకు అలాగనే ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా చాలామందిని కూడా అక్కడ ఉన్న వారిని అయితే సురక్షిత ప్రాంతాలకైతే అధికారులు తరలిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఇటు గణేష్ నగర్లోని ఇళ్లలోకి నీరు రావడంతో అయితే అక్కడ ఉన్న స్థానికులను అయితే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అయితే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే మనం చూసుకోవచ్చు, ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వద్ద కూడా మొత్తం రోడ్ అంతా కూడా జలమయమైంది. ఆ రోడ్లో కూడా ఏవి వెహికల్స్ కూడా వెళ్ళరాకుండా అయితే మోకాళ్ళ లోతులో నీరు ఇప్పటికి కూడా నిల్వ ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే అధికారులు అక్కడ చేరుకొని అయితే నీరును అంటే క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకు సంబంధించి కూడా మోటార్లు తీసుకొచ్చి అయితే నీటిని బయటకు పంపిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ రోజుకు ఎలాంటి వాతావరణ హెచ్చరిక అంటే వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే త్వరితగతినే ఇవన్నీ చర్యలు చేపట్టి అయితే కాలనీలో నిలిచి ఉన్న నీరుని అయితే బయటకు పంపిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మరో పక్క చూసుకోవచ్చు, ఈ తుఫాన్ ప్రభావం అనేది తెలంగాణ నుంచి దూరంగా వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా డ్రై వాతావరణం ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ మబ్బుల నుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తప్ప అత్యంత భారీ, అతి భారీ వర్షాలు కూడా ఎక్కలేవని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఇది ఏదైతే ఉందో మొంతా తుఫాన్ అనేది వాయుగుండంగా బలహీనపడి ప్రస్తుతం ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. వచ్చే 6 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడి పూర్తిగా దాని ప్రభావం కోల్పోతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.